ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను ఎమ్మెల్యే విజయశ్రీ స్వయంగా స్వీకరించి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ ఎంతగా ఉపయోగపడుతుందని, ప్రజలంతా ప్రజా దర్బార్ను సద్వినియోగం చేసుకుని సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి సమస్యకు చక్కటి పరిష్కారం అందించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేసే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టిడ్కో గృహాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 24వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చేసి టిడ్కో గృహాలను ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. టిడ్కో హౌసెస్ పెట్టుకోలేదా మీరు? పెట్టుకుంటారా? కమిషనర్కి అడ్రస్ ప్లాట్ కొనుక్కున్నాము. ఈ ప్లాట్ నెంబర్లో ఏ రోగులు ఉండరు. టిడ్కో హౌసెస్లో ఉంటారా? ఇలా 500 రూపీస్లో వచ్చి ఇల్లు అయితేనే కావాలి, లేకపోతే ల్యాండ్ అయినా తీసి రేకులైనా వేసుకుంటాం. చూస్తారమ్మా. ఏమ్మా మాకు ఇలా 500 రూపీస్లో వచ్చి ఇల్లు అయితేనే కావాలి, లేకపోతే ల్యాండ్ అయినా తీసి రేకులైనా వేసుకుంటాం. చూస్తారమ్మా. వ్యాపారం చేస్తారా? సరేమ్మా, చూస్తాం. భూమి లేదు మేడం. 30 సెంట్లు దున్నుకుంటుంటే వేరేవాడు 3.5 ఎకరా ఆక్రమించి ఇతనికి 30 సెంట్లు వాళ్ళ తల్లి కాడి చేసుకుంటుంటే దౌర్జన్యం చేస్తున్నాడు. ఆల్రెడీ తహసీల్దార్ అంతా చూసేసి వచ్చాడు. జస్ట్ వాళ్ళని పిలిపించి చెప్పడమే, అతను జోలికి పోబాకండి అని. 1 ఇయర్ మీ దగ్గర ఉన్నాయా అన్ని కాగితాలు? అన్నీ ఉన్నాయా? అది సరే, ఎంఆర్ఓ చెప్తాను, ఒకసారి చూస్తారు. చెప్పండి. అన్ని శ్మశానం పరిష్కరించే విధంగా ఈరోజు ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా కూడా గతంలో అభివృద్ధి శూన్యంగా ఉన్న రాష్ట్రాన్ని, అలాగే అప్పుల పాలైపోయిన రాష్ట్రాన్ని కూడా ఆర్థికంగా వెనకబడి ఉన్నా సరే ఈరోజు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ రెండూ సమపాలనలో తీసుకెళ్తూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. దాంట్లో అలాగే ప్రజలందరూ కూడా ఈ శుక్రవారం గ్రీవెన్స్ని సద్వినియోగం చేసుకునేలాగా ఆ రోజు వచ్చి గ్రీవెన్స్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అటు ల్యాండ్ సమస్యలు కానీ లేదా ఇంటి సమస్యలు కానీ ఏదున్నా సరే మీరు తీసుకొస్తే అవన్నీ పరిష్కరించేలాగా మేమందరం కూడా నాయకులు కష్టపడి పనిచేస్తాం. నిరుపేదలు ఉండడానికి, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం అక్కడే వాళ్ళు జీవనాధారాన్ని సాగిస్తారు కాబట్టి అక్కడ ఒక టౌన్షిప్ లాగా పూర్తిగా చేసి ప్రజలకు అందించాలని మన ముఖ్యమంత్రి గారు తాపత్రయపడుతున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు టిడ్కో హౌసెస్ అన్నీ కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తున్నారు. అలాగే గృహప్రవేశం మంచి రోజు జరగాలని 24వ తారీఖు మంచి రోజు చూసుకొని ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ టిడ్కో హౌసెస్ ప్రారంభోత్సవాలు కూడా ఆ రోజు జరగనున్నాయి. ఆ రోజే నియోజకవర్గానికి కూడా ముఖ్యమంత్రి గారు వచ్చి ఇల్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.